నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ ఇళ్ల పట్టాలని నిరూపించే దమ్ముందా మాజీ మంత్రి పేర్ని నాని? బొమ్మలపురం నుండి తుమ్మిగనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు ఇబ్బందికరంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్న చీఫ్ విప్ జీవి. విద్యార్థులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం, అర్హుడైన ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. సన్న బియ్యాన్ని స్కూళ్లకు పంపిన పౌర సరఫరాల శాఖ. ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్ఆర్సీపీ కడార్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కూటమి మాయ మాటలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దెనెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచిన 12వ తేదీ దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం ఈ మధ్య రోజుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోపిన ప్రతి కార్యకర్త ఇంట్లోకి జువ్వాల టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మధ్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేశారని కాకాని గోవర్ధన్ పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలగొట్టారని కేసు పెట్టారు. ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి. 4 రోజులు ఓర్చుకోండి, ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు, క్వార్ట్జ్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకు వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట. టోల్ గేట్ పెడతాం, ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు, మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాలి నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాలి నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట, బలరాన్పేట ఉన్నాం. అదొక 324 326 కేసు, అదొకటి, దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మూయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా
రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా, పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతామనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒకటి నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను, అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈగోలు ఎంత ఉంది, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7ంటికో 8ంటికో వచ్చి. అంటే అప్పటికేమైందంటే, కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే వాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని, ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి, ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్, షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే, వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే, దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే, నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కౌరు చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం, అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా, లెక్కలు చేసినా, ట్రయల్ చూస్తాంగా చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే, ఇతన్ని మంచోడు ఏంటి, ఎందుకే అన్న, ఏంటి అంటే, నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేను
ఖాళీద్ ఇక్కడే ఉన్నాడు. ఖాళీదు బయటకు వచ్చేసాం. గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరెంత కట్టమంతే. కొసిగి మండల పరిధి భద్ర బొమ్మలాపురం నుండి తుమ్మికనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం రాత్రి 11:30 కురిసిన వర్షానికి సాతనూరు గ్రామం వద్ద ఉన్న వంకలో ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సు, ఇతర వాహనాలు రాకపోకలకు పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. గత 25 సంవత్సరాల కిందట వేసిన రోడ్డు ఇది. అప్పటి నుండి మరమ్మతులు చేయిస్తూ వస్తున్నారు కానీ కొత్త రోడ్డు వేయలేదు. అదేవిధంగా సాతనూరు, ఆగసనూరు గ్రామంలో ప్రధాన రోడ్డు మురికి కాలువలుగా మారింది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు గ్రామంలో డ్రైనేజీలు ఏర్పాటు చేసి ప్రధాన రోడ్డుకి సీసీ రోడ్లుగా వేయాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా తక్షణమే ఆర్ఎంబీ రోడ్డు వేసి ప్రమాదాల నుండి ప్రయాణికులను కాపాడాలని కొంతమంది యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉంది దారి మాత్రం. ఇక్కడ ఏ వెహికల్ రావాలన్నా భయం వేస్తుంది. కానీ ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళి బస్సు వెళ్ళింది చూడండి. ఇక్కడ ఏ రోడ్ అయినా మనకు తుంగభద్ర నుంచి మినిమంగా బొమ్మలాపురం, కందుకూరు దగ్గర బొమ్మలాపురం వరకు వంకులు సమస్య చాలా ఉంది. కానీ మనకు సుమారుగా 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం సాత్నూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది. మనకు వెహికల్స్ రావాలంటే ఏదన్నా నైట్ పూట కానీ నీళ్ళు ఉండాలి అని ఏ ఊరోళ్ళ మన ఊరు కాకుండా సాత్నూరు వాళ్ళు కాకుండా అగసనూరు వాళ్ళు కాకుండా ఎక్కడైనా బొమ్మలాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితే ఉంది 5 సంవత్సరాల నుంచి. కావున మనకు రోడ్డు లేదు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో ఇలా వెళ్ళాలని నీళ్ళు ఉండాలి అని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గుంతలు కానీ ఇట్లా గుంతలు ఏవో కొట్టుకోపోయినవి దండి ఉన్నాయి. ఇక్కడ మనకు అగసనూరు గ్రామంలో కావచ్చు, ముందు తుంగనూరులో కావచ్చు, ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు. ఒక రాత్రి 2 గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి. ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటర్న్ అయినాయి. ఇక్కడ ఏవి రావడం లేదు. ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు, మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళు ఏ ఊరైనా రావచ్చు, ఫలానా ఊరు రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఉన్నాయని పోయే దారిలో కొట్టుకోబోతే ఎవరు. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ విషాదకర ఘటన యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. విమాన ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి, మృతులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పెను విషాదాన్ని కలలో కూడా ఊహించలేదన్న జీవి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. గురువారం ఈ మేరకు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వారందరూ క్షేమంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. దేశంలోనే కోట్లాది మంది ప్రజలందరి ప్రార్థనలు వారితోనే ఉన్నాయన్నారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు వేగంగా చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఒక రాక్షసుడి పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈ రోజున మన కూటమి నాయకులకి పాలాభిషేకం చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అన్నం ఉడికింది అంటే ఒక మెతుకు పెట్టుకుంటే చాలు. మన ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఒక చిన్న విషయం, పోయిన 5 సంవత్సరాలు ఇసుక్కి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 550 నుంచి 600 రూపాయల లోపే నీకు ఇసుక టాటర్ ఇసుక ఇంటికి వస్తుంది. పోయిన గవర్నమెంట్ ఇసుక ఇబ్బందులు పెట్టి కార్మికులు ఎంతో మంది చనిపోవడానికి కారణమైంది. వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే, భవన కార్మికులకు తినడానికి తిండి లేకపోతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టడం జరిగింది. అంత రాక్షస పరిపాలన చేసిన జగన్పై సంవత్సరం సందర్భంగా, మంచి ప్రభుత్వం వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ జనాభానంతని కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎటకారంగా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న జగన్ చూడు ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుంది. ఎక్కిరించడం కాదు, చెప్పిన మాట చేసేది ఎన్డీఏ కూటమిని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో మన ప్రభుత్వ చీఫ్ మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గ కూటమి నాయకులందరూ కలిసి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని మరి ప్రజలు మర్చిపోక ముందే మరి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో మరి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల్ని ఒకవైపు గాడిన పెడుతూ, ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు మనం ప్రజలకు మరి హామీ ఇచ్చామో, సూపర్ 6 హామీల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజున అధికారంలోకి వచ్చినటువంటి జూన్ 12వ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే మరి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000. తల్లికి వందనం పథకంలో నిబంధనలు పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు నగరంలోని సుందరయ్య సర్కిల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప మాట్లాడారు. కార్యక్రమంలో కర్నూలు నగర అధ్యక్షుడు అబూబకర్, నగర ఉపాధ్యక్షుడు ఆర్యన్, మల్లేష్, నగర సహాయ కార్యదర్శి పృథ్వీ, ఆదిత్య, నగర కమిటీ సభ్యులు యోగి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 విధానాన్ని అమలు చేస్తాం, ఆ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే గతంలో కూడా విద్యా సంవత్సరం ప్రారంభంగానే సూపర్ 6లో భాగంగా ఉన్నటువంటి తల్లికి వందన పథకం అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు అయితేనేమి, విద్యార్థి సంఘాలకు అయితేనేమి మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. అదిగో వేస్తాం, ఇదిగో తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నేడు అంటే ఈ విద్యా సంవత్సరం, ఈ 2వ సంవత్సరం విద్యార్థులను కూడా తల్లికి వందన పథకం అమలు చేస్తామని చెప్పారు. కానీ నిన్న సీఎం గారు మాట్లాడుతూ 67 లక్షల మందికి మేము తల్లికి వందనం అమలు చేస్తామన్నాం, ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులకు కూడా ఎవరికి కూడా నష్టం లేదు అనేది చెప్పారు. కానీ యూడిఐఎస్సీగా అందులో చూస్తే 87 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పేసి కూడా సమాచారం నడుస్తారు. మీరెందుకు ఏ క్రైటీరియా కింద ఈరోజు మీరు 65 లక్షల్ని చేశారని చెప్పేసి కూడా అడుగుతున్నాం. అంటే ప్రభుత్వంలో విద్యార్థులకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేదు, లేదా సరైనటువంటి సమాచారం లేదు. సమాచారం లోపం వల్ల ఈరోజు మేము ఇంతమందికి ఇస్తున్నాం, ఇదిగో ఇంత ఇస్తున్నామని చెప్తున్నాం తప్ప ఒక కరెక్ట్గా ఒక నెంబర్ ఇంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో లేదా ప్రజలతో మాట్లాడే క్రమంలో కూడా ఈ నిబంధనలు కూడా తల్లికి వందనం పెడతామని చెప్పలేదు. ఏవైతే 70 అటెండెన్స్ కానీ, లేదా 300 ఇంగ్లీష్ పైన కాల్చే కానీ, లేదా 4 వీలర్లు ఉంటే కానీ, లేదా ఫీజుని మర్చిపోయి పడే వాళ్ళకి మేము తల్లికి వందనం ఇవ్వమని చెప్పేసి కూడా ఇలాంటి నిబంధనలు కూడా ఏమీ పట్టలేదు. కానీ నేడు దాదాపు ఒక 7-8 నిబంధనలు పెట్టి వాటన్నిటి కూడా దాటి లేని పక్షంలోనే మేము తల్లికి వందనం అమలు చేస్తాం, లేకపోతే వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే 67 లక్షల మందికి ఇస్తామనేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం 57 లక్షల 94 మందికి మాత్రమే అర్హులయ్యారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు అలా చెప్పడము, మళ్ళీ 30 తేదీలాగా సచివాలయంలో ఏమైనా సైంటిఫిక్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాటన్నీ కూడా సాంకేతిక ప్రాబ్లంని మీరు ఫేస్ చేసుకుని వాటికి మనకు తెలియజేస్తాం, మళ్ళీ చేస్తామంటారు. ఇలా చెప్పడం తప్పితే ఎక్కడ కూడా తల్లిదండ్రులు జమ కాలేదు. మరి జమలు కాకుండా విద్యార్థులు మీరు ఏ విధంగా చెప్తున్నారని చెప్పేసి కూడా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మీరు చెప్పింది 15,000 రూపాయలు.
కానీ ఇప్పుడు ఇచ్చేది మాత్రం 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఇస్తున్నాం, 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేసుకుంటామని చెప్తున్నారు. మరి ప్రైవేటు పాఠశాలలోన ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ క్రైటీరియా కింద మీరు కట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అంటే ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేటు కళాశాలల అభివృద్ధి కూడా ఆ ప్రభుత్వమే తీసుకుంటుందా, ఆ విధంగా కూడా ఈ 2,000 కట్ చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీ వైఖరి సరైనది కాదు. ఏదైతే మీరు చెప్పారో ఎన్నికల హామీలో భాగంగా 15,000 రూపాయలు ఇస్తామన్నారో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అలాగే ఈ 2,000 రూపాయలు కూడా మీరు కట్ చేసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే మీరు చెప్పిన హామీ నెరవేర్చడంలో భాగంగా 15,000 రూపాయలు ఇవ్వాలి, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి నాణ్యమైన మరియు పోషకాలు కలిగిన సన్నబియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసిందని కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నాగసుధ తెలిపారు. సన్నబియ్యాన్ని 25 కేజీల బ్యాగులో జిల్లాలోనే 1,434 పాఠశాలలో 160 సంక్షేమ వసతి గృహాలకు అందించామని ఆమె తెలిపారు. ఈ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ జతపరచడం జరిగిందన్నారు. గతంలో అందించే బియ్యం కన్నా ప్రస్తుతం ఇస్తున్న బియ్యం విద్యార్థులకు ఎంతో బాగుంటాయని నాగసుధ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న రకం బియ్యం పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మనం ఈ బియ్యాన్ని పొందడానికి మనకు తిరుపతి, నెల్లూరు, తర్వాత గుంటూరు, ప్రకాశం, పల్నాడు ఈ జిల్లాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి దాన్ని మిల్లింగ్ చేసి మనకి ఇక్కడికి 50 కేజీల బస్తాల్లో పంపడం జరిగిందండి. దాన్ని మనం తిరిగి 25 కేజీల బస్తాల్లో ప్యాకింగ్ చేయించి ఇలా ఒక క్యూఆర్ కోడ్ దానికి ట్యాగ్ చేయడం జరిగింది. సో ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత మనం మన జిల్లాలోని 1,434 స్కూల్స్కి మరియు 160 హాస్టల్స్కి మేము ప్యాకింగ్ చేసి పంపిణీ చేసేసాము ఈ జూన్ నెల కోసము. ఇందులో ఈ పంపిణీ ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లలకు, విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు ఎటువంటి అవకతవకలు జరగకుండా మూలాలను గుర్తించడానికి, అంటే ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది మనం పొందవచ్చండి. దీన్ని మనం స్కాన్ చేస్తే, ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే అసలు అది ఏ రైతు నుంచి మనం కొనుగోలు చేశాము, ఏ మిల్లు నుంచి అది మిల్లు ఆడింది, తర్వాత ఏ బఫర్ గోడౌన్లో స్టోర్ అయింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని వెరిఫై చేశారు, తర్వాత ప్యాకింగ్ మన జిల్లాకు వచ్చిన తర్వాత ఏ బఫర్ గోడౌన్లో ప్యాకింగ్ జరిగింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ వెరిఫై చేశారు, ఎవరికి వెళ్ళింది. సో ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది ఎటువంటి అవకతవకలు జరగకుండా అరికట్టడానికి, దాంతోపాటు మనకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం విద్యార్థులకు వడ్డించడం అనేది ప్రధాన లక్ష్యం అండి. ఈ జూన్ నెల నుంచే ఆల్రెడీ అందరికీ సరఫరా చేసేసాము. అందరూ వండడం కూడా స్టార్ట్ చేసుకున్నారు. స్కూల్స్లో ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. గతంలో సార్టెక్స్ రైస్ ఇచ్చామండి. ఇది సన్న రకం బియ్యం. ఉంటుంది, అవి కొంచెం లావు ఉంటాయి. సార్టెక్స్ బియ్యం అంటారు. సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్. ఇవి ఫైన్ క్వాలిటీ రైస్ అన్నమాట. ఇందులో కూడా మనము ఎఫ్ఆర్కేని బ్లెండ్ చేస్తాం అన్నమాట. దాంట్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా ఉన్నాయి ఎఫ్ఆర్కేస్, ఇందులో కూడా ఉన్నాయి. బట్ రైస్ క్వాలిటీ ఇది ఫైన్ క్వాలిటీ రైస్. మనం వాడతాం కదా ఇంట్లో, అలాంటిది ఫైన్ క్వాలిటీ రైస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ ఇళ్ల పట్టాలని నిరూపించే దమ్ముందా మాజీ మంత్రి పేర్ని నాని? బొమ్మలపురం నుండి తుమ్మిగనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు ఇబ్బందికరంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్న చీఫ్ విప్ జీవి. విద్యార్థులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం, అర్హుడైన ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. సన్న బియ్యాన్ని స్కూళ్లకు పంపిన పౌర సరఫరాల శాఖ.